నమస్కారం ఫ్రెండ్స్. పైన ఇమేజ్‌లో చూస్తున్నారు కదా! అతని పేరు సురేష్. అతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. అతను ఏ చిన్న తప్పు చేయకుండా 2 ఇయర్స్ వరకు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చాడనమాట. ఇతనిది చాలా తక్కువ శిక్ష. చాలామంది ఏ తప్పు చేయకుండా ఎంతో జైలు శిక్ష అనుభవించి పరువు ప్రతిష్టలు పోగొట్టుకుంటున్నారు. ఇతని స్టోరీ ఏంటో మనం చూద్దాం. ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇతనికి పెళ్ళయ్యి 18 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లలు, చాలా హ్యాపీగా ఉంది. ఒకరోజు తన భార్య కనిపించకపోవడంతో అంతా వెతికి చివరికి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే పోలీసులు వెతకగా ఒక చెరువు దగ్గరలో బాడీ కనిపించడంతో అది మల్లిగదే అని కన్ఫర్మ్ చేసి వాళ్ళు ఇతని ఏదో చేసుంటాడని జైల్లో పెట్టడం జరిగింది. దగ్గర 2 ఇయర్స్ ఉన్నా కూడా ఇతనికి నమ్మకం లేదు. తన భార్య చనిపోలేదు అన్న నమ్మకంతో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని అంతా వెతకగా కొన్ని రోజులకి ఒక రెస్టారెంట్ దగ్గర అతని భార్య అతని ప్రియుడితో కనిపించింది. ఆ వీడియో తీసుకెళ్ళి పోలీసులకు చెప్తే పోలీసులు నమ్మకపోవడంతో డైరెక్ట్‌గా జడ్జికి చూపిస్తే జడ్జి దీని గురించి ఎంక్వైరీ చేయమని అడగగా అతని భార్య అక్కడికి దగ్గరలోనే 20 కిలోమీటర్ల దూరంలో హ్యాపీగా లవర్‌తో ఉంది. ఆమె పిల్లల గురించి కానీ, భర్త గురించి కానీ ఏ ప్రాబ్లం లేదు. అయితే ఆమె జడ్జి దగ్గరికి వచ్చి నా ఇష్టపూర్వకంగా ఎళ్ళాను. నాకు ఇతను వద్దు, నాకు ఆ పిల్లలు వద్దని చెప్పటంతో ఆమెను మందలించారు. అంతే. ఇంత చేసిన ఆమెకి ఒక మందలింపు. ఇంత తప్పు చేసి అతను 2 సంవత్సరాలు జైల్లో ఉండి పిల్లలు 2 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడుంటారు తల్లిదండ్రులు ఇద్దరు లేకుండా. ఇది కొన్ని చోట్ల ఇలాంటి అన్యాయమే జరుగుతుంది. ఇన్నోసెంట్ ఫెలోస్ ఏ తప్పు చేయకుండా వాళ్ళ పరువు ప్రతిష్టలు పోగొట్టుకొని పిల్లలకి దూరం అయ్యి అది జైలు శిక్ష మళ్ళీ. ఫ్రెండ్స్, దీని మీద మీ ఒపీనియన్ని కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నా కొత్త ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి వీడియోస్ నేను తీయలేను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నా చిన్న ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించండి.